ఘటనగా చింతలార్ దాడి ఘటన చెబుతారు. బసవరాజు మార్గదర్శకత్వం 2010 ఏప్రిల్లో దంతేవాడ జిల్లా చిత్నార్లో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇక 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కూడా కేశవరావే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడును సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లో జీరంగడ్డలో దాడి చేసి అంతమందించారు. మందుపాత్రతో పేల్చడంతో పాటు కాల్చి చంపారు. దీనికి కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు. కేశవరావు కబడ్డీ ఆడేవారు. వ్యవసాయంపై అభిమానం చూపేవారు. పాఠశాల నుంచి వచ్చాక వ్యవసాయ భూముల నుంచి నీరు తోడేవాళ్ళం. జీఎన్నపేట నుంచి కోటబొమ్మాళి సినిమా హాల్కు నడుచుకొని వెళ్ళేవాళ్ళం. తండ్రి ఉద్యోగం చేయాలని సూచించినా ప్రజాసేవ చేస్తానని, నా బతుకు నేను బతుకుతానని చెప్పి వెళ్ళిపోయాడు. అటవీశాఖ విశ్రాంతి ఉద్యోగి కేశవరావు స్నేహితుడు కోన రమణయ్య చెప్పారు. ఇప్పటికే ఆయన ఫోన్ దొరకలేదంటండి. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు సాధారణంగా రహస్య జీవితమే. 1980 దశకంలో పీపుల్స్ వార్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత చాలామంది అగ్రనేతల ఫోటోలు బయటికి రాలేదు. సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక పార్టీ కేడర్ వద్ద ఉన్న సెల్ ఫోన్లు తీసిన ఫోటోలను నిఘా వర్గాలు సేకరిస్తూ ఉండేవి. మావోయిస్టులు లొంగిపోయిన సందర్భాల్లో బహిర్గతం అయ్యేవి. మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్న గణపతి ఫోటో సైతం పుష్కరాల క్రితం ప్రచురితమైంది. మాత్రం ఆయన మరణించే వరకు బహిర్గతం కాలేదు. మావోయిస్ట్ నేతలు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకించేవారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇదిగో మావోయిస్టులకి ఇది ఇక కోలుకోలేని దెబ్బండి. దీన్ని అయితే ప్రధాన కార్యదర్శిలో మరణించింది ఈయన ఒక్కరే అంటే ఇంతవరకు. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారంట ఈ యుద్ధంలో వీళ్ళని. ఇదిగో ముమ్మాటి హత్యాకాండ హరగోపాల్ గారు చిత్రంలో గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, జక్కా బాలయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముమ్మాటికి హత్యాకాండే అని చెప్తున్నారు. మరి దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాడే పరిస్థితి ఎక్కడ లేదు కదా ఎవరికి కూడా, బీజేపీకి పైగా. సో మొత్తం మీద అయితే మావోయిస్ట్ పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్పచ్చు ఈ యొక్క ఎన్కౌంటర్. నంబాల కేశవరావు గారి మృతి ఈ మావోయిస్ట్ పార్టీలకి తీరని లోటుగా మిగిలిపోతుంది. మరి అమిత్ షా వీళ్ళేమో ఇది చరిత్రలో అతిపెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎలాంటి పరిణామాలు జరుగుతాయో. రైట్, ఇక నెక్స్ట్ వార్తలు చూస్తే ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహానాయకుడు రాజీవ్. బలమైన ఆర్థిక దేశంగా భారత్ నిలబెట్టిన ఘనత ఆయనదే. పహల్గాం దాడుల్లో కేంద్రానికి మేము మద్దతిస్తే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తమ చేతగానితనాన్ని కప్పుచ్చుకునేందుకు రాహుల్పై విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం ఘాటు వ్యాఖ్యలు. ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. నివాళులర్పించిన సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు. సో నిన్న అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించారంటండి. ఒకే రోజు గ్రామ పంచాయతీలకు 153 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్. చూద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. ఎంత మొత్తం ఇది 217 ఎకరాల 34 గుంటలు. దీంట్లో 9.1 ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిందే కాకుండా ఆ ప్రభుత్వ భూమి మీద లోన్లు తీసుకున్నారు వీళ్ళంతా, కోట్లు. ప్రభుత్వ భూమికే కబ్జాదారుల పంగనామాలు. ఉప్పల్లో ప్రభుత్వ భూమి లీజుకి ఇచ్చి కోట్లు గడిస్తున్న అక్రమార్కులు. కొంతమంది ఏమో లోన్లు తీసుకున్నారు, కొంతమంది ఈ షోరూమ్స్కి వాటికి లీజుకి ఇచ్చారు. మొత్తం మీద హ్యాపీగా ప్రభుత్వ భూమి మీద పండగ చేసుకుంటారు వీళ్ళంతా కలిసి. అధికారుల అండదండలతో అక్రమార్కులు ఆగడాలు. కంచె చేరు మేసినట్లు ప్రభుత్వ భూమిని మింగేస్తున్న తిమింగలాలు చోద్యం చూస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు. అక్రమంగా ఇచ్చిన అనుమతులు రద్దు చేయటకు కలెక్టర్ ఆదేశించినా పట్టించుకొని జిహెచ్ఎంసీ కమిషనర్. కలెక్టర్ ఆదేశాలు కూడా పట్టించుకోవట్లేదంట. మరి ప్రభుత్వ భూమి తాకట్టు పెట్టి 8 కోట్ల రుణం పొందిన మార్గంటి కుటుంబ సభ్యులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ కల్సా గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 581/1లో గల 217 ఎకరాల 34 గుంటల భూమి వ్యవహారం తెర వెనుక జరుగుతున్న అక్రమ దందా తవ్వే కొద్దీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా సంక్షేమం కొరకు అప్పటి ప్రభుత్వం 208 ఎకరాల 33 గుంటల భూమిని సేకరించగా మిగిలిన 9.1 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కులు కన్నుబడింది. ఖాళీ భూమి కనపడితే మనోళ్ళు అసలు ఏమాత్రం కాంప్రమైజ్ గారుగా ఎట్లన్నా దాన్ని. ఈ 9 ఎకరాల 1 గుంట ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. విషయం వెలుగులోకి రావడంతో స్థానిక తహసీల్దార్ రంగంలో దిగి సుమారు 2 ఎకరాల 1 గుంట ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకారుల చెరని విడిపించారు.
అయితే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చందంగా మిగిలిన 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఇంకా కబ్జాదారుల ఆధీనంలోనే ఉంది. ఇక్కడ చూసారా, దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదే కదా. ఉం? అసలు ఇది మొత్తం 9 ఎకరాలు కబ్జా గురైందని తెలిసింది. తహసీల్దార్ వెంటనే రంగంలో ఏం చేశాడు, 2 ఎకరాల గుంట కబ్జాదారుల నుంచి విడిపించి మరి ఏం చేశాడు, మిగతాదంతా వాళ్ళ దగ్గరే ఉంది కదా, మరి మిగతాది పూర్తిగా ఎందుకు విడిపించలేదు ఈయన? మార్గంటి జస్వంత్ రెడ్డి, మార్గంటి ప్రవీణ్ రెడ్డి, మార్గంటి రాజేందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కబ్జా ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టారు. ఇప్పుడు వీళ్ళంటే బుద్ధి లేదండి, తాకట్టు పెట్టాక పోయారు. మరి బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసుకోరా? మనలాంటి వాళ్ళం ఏదన్నా నార్మల్ ఏదన్నా లోన్ కావాలని వెళ్తేనే మనకు చుక్కలు చూపిస్తారు కదా బ్యాంక్ వాళ్ళు, ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్, ఆ ప్రూఫ్ ఈ ప్రూఫ్, మళ్ళీ గ్యారంటీలను తీసుకురా, అది ఇది అని చెప్పి నరకం చూపిస్తారు కదా మనకి. మరి ప్రభుత్వ భూమిని కూడా కనీసం వాళ్ళు ఎంక్వైరీ లోన్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అంటే దీంట్లో బ్యాంక్ వాళ్ళ పాత్ర కూడా ఉందా ఈ కబ్జా వ్యవహారంలో? వాళ్ళకు కూడా కొంత ముడుపులు వచ్చినాయా మరి లోన్ వ్యవహారంలో? మార్గంటి రాజేందర్ రెడ్డి, మార్గంటి ప్రవీణ్ రెడ్డి, మార్గంటి సుబ్రీత్ రెడ్డి, మార్గంటి సుచిత్రారెడ్డి కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సుమిత్రారెడ్డి, సుచిత్రారెడ్డి ఏకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్లు అంటే లోన్ తీసుకున్నారు. మార్గంటి జస్వంత్ రెడ్డి కుమారుడు మార్గంటి రోహిత్ రెడ్డి, జి వెంకటేష్ రెడ్డి, జూపల్లి రాజశేఖరరావు హ్యాబిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఏకంగా 31 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అధికార అండ చూసుకొని ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా బహుళ అంతస్తుల నిర్మాణం దర్జాగా చేపడుతున్నాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని జిహెచ్ఎంసీ అధికారులు ముడుపులు పుచ్చుకొని అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటు. మార్గంటి రాజేందర్ రెడ్డి సుమారు 4,767 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కపిల్ మోటార్స్కు లీజుకి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 2,32,000 రూపాయల రెంట్ను తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సుమారు 4,200 గజాల ప్రభుత్వ స్థలాన్ని 2 వీలర్స్ 3 వీలర్స్ గోదాం ఏర్పాటు చేసి ఏకంగా నెలకు 1,50,000 రూపాయలు అద్దె పొందుతున్నారు. ప్రవీణ్ రెడ్డి సుమారు 3,800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ప్రింటింగ్ ప్రెస్కు లీజుకి ఇచ్చి 2 లక్షల రూపాయలు రెంట్ పొందుతున్నాడు. అంతేకాకుండా నేనేం తక్కువ అన్న చందాన మార్గంటి ప్రవీణ్ రెడ్డి ఇసుక డంపింగ్ కొరకు ప్రభుత్వ స్థలాన్ని లీజు ఇవ్వటం, నెలకు 1,50,000 రూపాయలు లీజ్ అమౌంట్ పొందడం గమనార్హం. అంతేకాకుండా ప్రవీణ్ సర్వీస్ 4,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని లీజుకి ఇచ్చి 1,00,000 రూపాయలు రెంట్ తీసుకుంటున్నాడు. మార్గంటి కుటుంబ సభ్యులు ఏకంగా ప్రభుత్వ భూమిని లీజుకి ఇచ్చి గత కొన్ని సంవత్సరాల నుంచి కోట్ల రూపాయల రెంట్ పొందుతున్నారు. అయినా అధికారులు ఇప్పటి వరకు వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం శోచనీయం. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు అందడంతో ఆయన సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. ఇటు నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్కు 2/1063/2023 30 ఆగస్టు 2024 రాశారు. అయితే కుక్కతోక వంకర అన్నట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం 8 నెలలు గడిచినా స్పందించకపోవటం పలు అనుమానాలు తావిస్తుంది. గతంలో అనుమతులు మంజూరు చేసిన అధికారులు భారీగా ముడుపులు స్వీకరించడం వల్లే ఇప్పుడు ఆ అనుమతులు రద్దు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని బహిరంగ విమర్శలు వెలువెత్తున్నాయి. తెన్నింటి వాసాలు లెక్కపెట్టడం లాంటి వ్యవహారమే జిల్లా రిమైండ్ లెటర్ రాసినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నిరుతులను నిర్వహించడం, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవటం వారి నిర్లక్ష్యానికి అక్రమార్కులతో కుమ్మకాయడానికి నిరసనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లు చట్టాలు అధికారాలు ఉన్నా న్యాయం జరగలేని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలని, నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్లాట్స్ కొనుగోలు చేసి ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ అక్రమాలకు పాల్పడిన కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన జిహెచ్ఎంసీ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవటం, ప్రజాధనం దుర్వినియోగం అవటం ఆగదని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఆకులు పట్టుకున్నట్టు కాకుండా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై విస్తృతంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలను అరికట్టడంలో జిహెచ్ఎంసీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యలు కేవలం కబ్జాదారులకు మాత్రమే కాకుండా వారికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరించిన అధికారులకు కూడా వర్తింపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పారదర్శక లేకపోవటం మరియు నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని, దీనివల్ల అమాయక ప్రజలు మోసపోతున్నారు
పడుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రజాధనం సక్రమంగా వినియోగానికి కఠిన చర్యలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని కూడా వారు కోరుతున్నారు. రోహిత్ రెడ్డి బిల్డర్స్ ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి ఓ ప్రైవేట్ బ్యాంకు నుండి సుమారు 10 కోట్ల రూపాయలు రుణం పొందిన విషయంపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. చూడండి ఎంత దారుణం అంటే, ఇక్కడ కలెక్టర్ దాని గురించి ఎంక్వైరీ జరిపి ఇది ముమ్మాటికి కబ్జా జరిగింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పినా జిహెచ్ఎంసీ అధికారులు తీసుకోలేదు. మరోసారి రిమైండర్ లెటర్ పంపించినా ఇప్పటికీ వాళ్ళు తీసుకోవట్లేదు. అంటే ఎంత భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్న అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు. దీంతోపాటు అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా దానికి బ్యాంక్ లోన్లు ఇచ్చిందంటే మరి ఆ బ్యాంక్ అధికారులు ఎంత ముడుపులు తీసుకున్నారు? ప్రభుత్వ స్థలం, ప్రజాధనం ఎన్ని కోట్లు దుర్వినియోగం అవుతుంది చూడండి ఇక్కడ. మరి ఇలాంటి వాటిపై ఎవరు చర్యలు తీసుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా చెప్తూ ఉంటుంది, అంటే ఎన్నో సమస్యలు తెచ్చామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి విషయాల్లో ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది? ఎంతో కాలం నుంచి వీళ్ళు అక్కడ రెంట్కి ఇచ్చి, లీజుకి ఇచ్చి బిల్డింగులు కట్టుకొని ఉన్నారు. కోట్ల ప్రభుత్వ భూమి, కోట్ల ప్రభుత్వ డబ్బు మొత్తం వీళ్ళు దోచుకొని తింటున్నారు. మరి ఎప్పటికి చర్యలు తీసుకుంటారు? వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకుంటారు?